ఫైనల్ అయితే ఇదిగోండి హనుమాన్ దాండికి వచ్చాను. అతను నేను బైక్ V39 వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ అవుతానని చెప్పి హనుమాన్ దాండి అని పెట్టారు. హనుమాన్ దాండి దగ్గరే మనకి హనుమాన్ దేవాలయం, హనుమాన్ పుత్రుడి దేవాలయం ఈ రెండు కూడా ఇక్కడే ఉన్నాయన్నారు. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఇందాక చూపించినది ఆశాపూర్ మందిరం ప్లస్ స్వామీజీలు మనకి గురునానక్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అది నేను తప్పుగా అనుకున్నాను. అదే మనకి హనుమాన్ పుత్రుడి దేవాలయం అనుకున్నాను. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, రామ్ రామ్ హరే హరే. సో మనకి మకర్ధ్వాజ్ ముందుండి దాని తర్వాత హనుమాన్జీ అయితే ఉందండి. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. ఇక్కడ హనుమాన్ పెయింటింగ్స్ కూడా ఉంది, అవన్నీ మీకు చూపిస్తాను. చదువుండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. మొదటి ఉంది మనకి మకర్ధ్వాజ్, తర్వాత హనుమాన్జీ. చాలా అద్భుతంగా ఉంది. మనకి ప్రపంచంలోనే ఈ దేవాలయం ఇంకెక్కడా లేదండి, ఇక్కడే ఉంది. నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను. సో దేవుడు నాకు అందుకే పంపించాడు. బేట్ ద్వారకా ఖచ్చితంగా మీరు ద్వారకా చూసినా చూడకపోయినా బేట్ ద్వారకా ఖచ్చితంగా రావాలి. దుమ్ము ధూళి భక్తులు అగ్నిలో నడిచి దేవాలయంకి రావడం అంటే ఇదేనేమో. సో ధూళిది అంతా. సో ఈ దేవాలయంలో మనకి రెండే ఉన్నాయి. మనకి హనుమాన్జీ దేవాలయం, హనుమాన్జీ పుత్రుడు మకర్ధ్వాజ్ దేవాలయం, ఆ రెండు కూడా అది ఉండాలి ఎక్కడైనా. జై హనుమాన్. కొంచెం టైమింగ్స్ అనేది పెట్టారు. ఓన్లీ వన్ టెంపుల్ ఇన్ ది ఎంటైర్ ప్లానెట్. సో డెఫినెట్లీ ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ టు బేట్ ద్వారకా అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ టెంపుల్ అండి. ఇవన్నీ కూడా నేను ఒక బ్లాగ్లో పెట్టేస్తాను. బొట్టు ఒకటి పెట్టుకుందాం. ఇక్కడ బొట్టు కూడా మనకి రామ్ 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 అని తయారు చేశారు. జై హనుమాన్.